అన్యజనులు ఎలా ప్రవర్తించారో మనం కూడా అలాగే ప్రవర్తించవచ్చు. అన్యజనులు ఏదైతే అనుకున్నారో దాన్ని మనం కూడా అనుకున్నాము, దాన్ని చేస్తూ వచ్చాం. ఏంటి అన్యజనులు అంటే ప్రియులారా, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు, ఇవన్నీ కూడా అన్యజనుల ఆచారాలు, అన్యజనుల పద్ధతులు. వీటిలో గతించిన కాలం మనం ఉన్నాం, ఇక అది చాలు అని వాక్యం హెచ్చరిస్తుంది. పేతురు అంటే ఇక చాలవి. పోకిరి చేష్టలు, పనికిమాలిన చేష్టలు దేవుని బిడ్డలకి తగవు. దురాశలు, ఆశపడాలి కానీ దురాశ, మద్యపానం, రకరకాలమైన పద్ధతులకు ఈరోజు కొంతమంది బానిసలు అవుతున్నారు. గతంలో అలాంటి పరిస్థితులు గుండా వచ్చారు, ఇక మారాలి. అన్ని జనుల ఇష్టాన్ని నెరవేరుస్తూ వచ్చారు. గతించిన కాలమే చాలును. అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరి. దేవుడు సమాధానకర్త తప్ప అల్లరికి ఆయన కారకుడు కాడు. అల్లరితో కూడిన పనులు, ఆరాధన వేరు, అల్లరి వేరు. త్రాగుబోతుల విందులు, అంతే దినాలండి. వీకెండ్ పార్టీలని శని ఆదివారాలు సెలవులు, తినడం, త్రాగడం, పనికిమాలిన వ్యవహారాలు జరిగించడం, వారమంతా పనిచేస్తారు, సాటర్డే సండే సెలవులు, ఇక వెళ్ళిపోతారండి. అవన్నీ వెస్ట్రన్ కల్చర్లు, అవన్నీ అవి మనకు మన మధ్యలో కూడా అవి స్థానాన్ని స్వతంత్రించుకుంటే జ్వరపడుతున్నాయి. అవి మన మధ్యలో కూడా అవి చాప కింద నీళ్ళలాగా దూరుతూ ఉన్నాయి. చేయదగని విగ్రహ పూజలు, చేయదగని విగ్రహారాధన, ఇవన్నీ అన్యజనుల ఆచారాలు, ఇవి అన్యజనుల ఇష్టం. వాటిని గతించిన కాలం మనం నెరవేరుస్తూ వచ్చాం, ఇక చాలు అని దైవజనుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను ఎంతటి జ్ఞాని అండి, సొలొమోను ఎంతటి జ్ఞాని. అలాంటి జ్ఞాని యొక్క మనసుని విగ్రహారాధన చేసే ఆ స్త్రీలు, తన భార్యలు తన మనసును మార్చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది నా దగ్గరకు వచ్చి అంటుంటారు, అన్నయ్య మా ఆయన మారలేదు, ప్రార్థన చేయమంటే నేను నమ్మను. అసలు ఎంత ప్రార్థన చేసినా ఆయన మారట్లేదంటే నేను నమ్మనమ్మా. అదేంటి అన్నయ్య అట్టంటారంటే, స్త్రీలు అనుకుంటే ఆడు ఎట్టంటి వాడినైనా తిప్పేస్తారు. ప్రైజ్ ది లార్డ్. నీ శక్తి నీకు తెలీదమ్మా, నీ టాలెంట్ ఏదో నీకు ఏది చూపించింది దానిలాగా ఆయన మారట్లేదు అంటుంటే నమ్మ, దేవుడు నీకు ఇచ్చిన తలాన్ని గురించి. సొలొమోను ఎంతటి జ్ఞాని అండి. సొలొమోను జ్ఞానానికి మనం అంచనా వేయగలుగుతామా? ఆ సాక్షాత్తు దేవుడి దగ్గర నుండి రిసీవ్ చేసుకున్న జ్ఞానం అది. ఆయన జ్ఞానాన్ని చూడడానికి షేబా దేశం నుండి రాణి వచ్చిందంట. నేను విన్నది కొంచెమే కానీ చూసింది ఎంతో గొప్ప విషయాలు చూస్తున్నానని దేవుడిని స్తుతించి తిరిగి వెళ్ళింది ఆమె. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను జ్ఞాన సంపదకు కారణం ఏం చెప్పరండి, ఈ ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరూ సొలొమోను జ్ఞానాన్ని చూడడానికి కోసం వచ్చేవాళ్ళంట. మంత్లీ ఒక ప్రోగ్రామ్ ఏదో ఉండేదంట, లేకపోతే ఇయర్లీ ఏదో ఒక ప్రోగ్రామ్ ఉండేదంట. వచ్చేవాళ్ళు వట్టి చేతులతో వచ్చేవాళ్ళు కాదంట. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇప్పుడు రేపు గుడాల పండుగ వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, దేశ విదేశం. వాళ్ళ దేశపు ఏదో ఒక విలువైన వాటిని తీసుకొస్తారు. మనీ అని కాకపోయినా ఏదో తీసుకొచ్చా, ఇది మా దేశపు సంపద, ఇది మా దేశంలో ఇది విలువైందని ఏదో గిఫ్ట్ ఇచ్చి వెళ్తుంటారు కదండి. అట్లా సొలొమోను చూడడానికి కోసం ప్రజలు బహుమతులు, బహుమానాలు దూరదేశం నుండి మోసుకుంటూ వచ్చేవాళ్ళు అంట. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను ఖజానా నిండిపోయేదంట. ప్రైజ్ ది లార్డ్. అంతటి అపురూపమైన జ్ఞానవంతుడైన సొలొమోను మనసుని మలచింది ఎవరు? ఆ విగ్రహారాధన చేసే స్త్రీలు అతని మనసుని విగ్రహాల వైపు త్రిప్పివేశారు. అందుకే బైబిల్ చెప్తుంది, గతించిన కాలంలో అలా బ్రతికామేమో, అన్ని జనుల ఇష్టాన్ని నెరవేరుస్తూ ఒకవేళ గత కాలంలో మనం బ్రతికాం, ఇక చాలు. ఇక స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయాలంటే బైబిల్ చెప్తుందండి, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు ఎల్లప్పుడూ మెలకువగా ఉండండి. ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు కానీ బైబిల్ అంటది ప్రార్థన చేసేవాళ్ళు కాదు, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయాలి. స్వస్థ బుద్ధి, ప్రార్థించేవాడికి స్వస్థ బుద్ధి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ బుద్ధి మంచిది కాకపోతే ప్రార్థన మానేయి. బుద్ధి మార్చుకోవాలి, మంచి బుద్ధి ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలి. ఎంతమంది బుద్ధి మంచిది కాదు, మళ్ళీ ప్రార్థన, ప్రభువా తండ్రి ఇదిగో
నాయనా ఉన్నావో ప్రభువా, ఇక్కడ ఉన్నావా, దూరంగా ఉన్నావు ప్రభువా, దిగిరా నాయనా, దిగిరా నాయనా, దిగిరా నాయనా. ఇదిగో ప్రభువా, ప్రపంచంలో ఉన్న, ప్రపంచం వద్దులే కానీ ప్రభువా, భారతదేశం మా దేశం, గొప్ప దేశం, ఈ దేశంలో ఈ అయ్యా ఈ నేల మీద తండ్రి ఇక్కడ పుట్టే భాగ్యం నువ్వు మాకు ఇచ్చావు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ నా సహోదరులు సహోదరులు వాళ్ళందరూ రక్షణ పొందాలి. మా ఎంతమంది ఉంటారు భారతదేశంలో? 140 కోట్లు, 140 కోట్ల మంది అంటే ప్రభువా, ఇప్పుడే మా సహోదరి చెప్పింది తండ్రి, వీళ్ళందరూ మారు మనసు పొందాలి. దాంట్లో ఆల్రెడీ కొంతమంది పొందారనుకో ప్రభువా, ఇంకొంతమంది పొందాల్సిన వాళ్ళు ఉన్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. నేను అంటున్నామా, 140 కోట్ల మంది ప్రజల సంగతి తర్వాత, ముందు మీ ఆయనకు అన్నం పెట్టావా? చూడు, అసలు ఉప్పు చేపలాగా దయ్యరాడు, నీవేమో ఉప్పు బస్తాలాగా ఉన్నావు, ఆయన ఉప్పు చేపలాగా మారాడు. ఉసూరని కూర్చున్నాడు. ఆ మొహం చూస్తే నీకు జాలి రాదంటే చెప్పేశాడా? సైతాన్ గాడు నా గుడ్డెల మీద కూర్చుంటే సైతాన్ గాడు చెప్పేశాడు అన్నీ. అంటే ఆయన చెప్పడం కదా, మరి చూస్తేనే తెలుస్తుంది కదా ఉప్పు చేపలాగా. అంటే గుమ్మాలు తింటాడు కదా, అవి చెప్పడా? సర్లే, ఆయనతో ఎందుకు ప్రభువా, మరి గుడారాల పండుగ అంటే ప్రభువా, నేను అంటాను స్వస్థ బుద్ధితో ప్రార్థన చేయాలి. చెప్పండి కూడా మంది గట్టిగా, బుద్ధి మంచిదయ్యో, బుద్ధి మంచిది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చిన్నప్పుడు నేను కంబైన్డ్ స్టడీస్ అని ఉండే, మేము చదువుకుంటాం, ఇప్పటికీ ఉన్నాయి అనుకోండి. ఫ్రెండ్స్ అంతా కలిసి చదువుకున్నాడు. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అంతా కలిసి, మా ఇంట్లో అయితే వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో అయితే మేము వెళ్ళేవాళ్ళం. మా ఇంట్లోకి వస్తే మేము చదువుకొని అక్కడే మాకు స్నాక్స్ కావాలంటే అమ్మ తయారు చేసి, అవసరమైతే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి అందరూ అక్కడే కలిసి తిని చదువుకునేవాళ్ళు. ఒక్కొక్కసారి తెల్లవారుజాము వరకు అక్కడే చదువుకునేవాళ్ళు. వీలైతే అక్కడే పడుకుని ఉదయం లేచి చదివాళ్ళు. కంబైన్డ్ స్టడీస్ అనేవాళ్ళు. అప్పుడు మేము ఆ స్టడీస్ కోసం వెళ్ళి కూర్చొని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినా లేకపోతే వాళ్ళు మా ఇంటికి వచ్చిన ఫస్ట్ ఒక 2-3 అధ్యాయాలు ఏంటంటే చదువుకుంటాం. ఒక లెసన్ 2 లెసన్ చదివి ఇదేంట్రా అదేంట్రా అని అడుగుతామండి. చిన్నగా ఆ కాన్వర్సేషన్ అనేది, అరే నీకు తెలుసారా, నీకు స్టార్ట్ చేస్తే వీడొకడు చెప్పి వాడొకడు చెప్పి నేను ఒకడు చెప్పి తెల్లారే వరకు ఏంటండి పనికిమాల కబర్లని చెప్పుకుంటుంటాం. పనికిమాల కబర్లని చెప్పుకుంటుంటే మధ్యలో మరలా మా అమ్మ కానీ, మా ఇంట్లో ఉంటే మా అమ్మ, వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళమ్మ ఏదో స్నాక్స్ తీసుకుని, నాన్న చదువుతున్నట్టు చెప్పరా ఏంటి ఎక్కడ అని చెప్పేసి మొత్తం మీద చదివి స్నాక్స్ తిని టీ తాగి డ్రింక్స్ తాగి కూల్ డ్రింక్స్ తాగి మరలా కాకమ్మ కబర్లు. ఈరోజు కొంతమంది ప్రార్థన అని పేరు చెప్పుకొని చేసే పనులు ఇవే. ప్రార్థనకు వస్తారు, ప్రేమ కలిగిన తండ్రి ఇదిగో నాయనా అదిగో నాయనా అని. ఆ తర్వాత నీకు తెలుసా ఈ మధ్య రావట్లేదంట, ఏమైంది అక్క అంటే, అయ్యో నా నోటితో నేను చెప్పలేనమ్మా. అర్థమైందండి? పనికి మాలు సంగతులన్నీ మాట్లాడుకుని లాస్ట్లో ప్రార్థన చేద్దాం, మరలా దైవ సేవకులు చూస్తే మరలా వాక్యంలో చెప్తారు ఇవ్వగానే ప్రార్థన చేద్దామని మరలా బుద్ధి మార్చుకో. ఆమె చెప్పడం గట్టిగా హల్లెలూయా.